ఏ విధంగా మరణించింది తెలియదా? తండ్రి మరణం తర్వాత తను ఎవరినైతే సస్పెక్ట్ చేశాడో, ఎవరిని అయితే తను ఇక్కడ రిలయన్స్ బంకుల పైన మాల్స్ పైన దాడులు చేయించి పగలగొట్టించాడో వాళ్ళని తీసుకొచ్చి రెడ్ కార్పెట్ పరిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళ మనుషులకి ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యత్వాలు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితిని ప్రజలు చూడలేదా? కానీ ఇవన్నీ చూసినా ఒక్కసారి అరసారి ఇతను పదే పదే ప్రజల మనసులో అంటే ఒకటి ఇప్పుడు ఇన్ని రోజులు కూడా దత్తపుత్రుడనో లేకపోతే టీడీపీ జనసేన మధ్య రకరకాల అంశాలని గ్యాప్ క్రియేట్ చేయడానికి తెచ్చారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకి కొత్త కలరింగ్ ఇస్తున్నారు కదా, మీ పొత్తే ఈ కుట్రలో కుతంత్రాలు చేస్తుందని చెప్తున్నారు ప్రజలకి. దీన్ని ఎలా చూస్తారు, ఎలా తిప్పి కొడతారు, ఏం చెప్తారు? మరి దీన్ని మీ పొత్తుకే కలరింగ్ మార్చారు. ఈ పొత్తు అంటే రెండు వేరు అంశాలుగా మాట్లాడాడు నిన్న. అంటే ఒకటేమో కుటుంబాల్లో చిచ్చులు పెడతారు, రెండోదేమో కొత్తగా పొత్తులు పెట్టుకుంటారు. అంటే ఈ పొత్తులు పెట్టుకోవడం ద్వారా మీరు అన్నట్టు పొత్తులు పెట్టుకొని పొత్తులతో బలపడి కుట్రలు చేస్తారు. ఇది ఏదైనా కానీ ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అనేటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నాయి. ఆ భయం తనకి కళ్ళల్లో స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే నిన్న ఉపన్యాసంలో ఆ ఫ్లో లేదు, జగన్మోహన్ రెడ్డి ఫ్లో లేదు. ఆ భయంతో కూడినటువంటి ఈ వ్యాఖ్యలు చేయటం మనం కళ్ళారా చూసాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నాడంటే ప్రజానీకానికి, ఇదిగో ఇక్కడ మా కుటుంబం మధ్య జరిగినటువంటిది నా తప్పేం కాదు, షర్మిలాని తరిమేసింది, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వచ్చిందని కాదు, నా కుటుంబ సభ్యుల ప్రోత్బలం మేరకు నా చెల్లిని తరిమేయలేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుట్ర చేస్తే నా చెల్లి వెళ్ళిపోయింది, నా తల్లి కూడా గౌరవాధ్యక్ష పదవి నా పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్ష పార్టీకి సంబంధించిన బీటెక్ రవి గారితో స్వయాన అనిల్ గారు ఎయిర్పోర్ట్ లో విధి లేని పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయాం బాబోయ్ అని చెప్పారు ఆయన. దానికి మీరు కారణమా? చంద్రబాబు గారి వల్ల పాపం విధిలేని పరిస్థితుల్లో వైసీపీ యొక్క గౌరవాధ్యక్ష పదవిని విజయం గారు కోల్పోయి వెళ్ళిపోయారని జనాన్ని నమ్మమంటున్నాడు. అందుకే ఈయన ఒక అభినవ బ్రహ్మం గారు, ఈయన ఒక అభినవ కాలజ్ఞానాన్ని చెప్తా ఉన్నాడు. రేపు జరగబోయేదాన్ని అది మనం విని నేర్చుకోవాలి.